హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింతి అగస్త్యతో అమ్మ. మా ఇల్లు ఇప్పటి వరకు చూపించలేదు ఫుల్గా. మార్నింగ్ వ్యూ ఈసారి తీస్తాను, ఇప్పుడైతే కుదరలేదు. ఇది నైట్ వ్యూ ఆఫ్ మై హౌస్. ఎలా ఉంది మా ఇల్లు? చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టున్నాను. ఈ సోఫా అయితే ఇంకా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. ఇటు సైడ్ తలుపు, ఇటు సైడ్ గందులోకి అనమాట. ఇవన్నీ సోఫాలు పాతవి కాదు, కానీ పాతవి చేసేసారు మా పిల్లలు. ఇక్కడ ఒక సోఫా నేను చేయించుకున్నాను, కానీ ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. దీని మీద బెడ్ రావాలి. సో అండ్ మై దేవుడి రూమ్ ఇదైతే ఆల్రెడీ ఒక షార్ట్స్లో పెట్టున్నాను. దేవుడి రూమ్ అయితే ఇది ఇలా వస్తుందన్నమాట, క్లోజ్డ్. ఇవి దొరకడానికైతే చాలా కష్టమైంది, కానీ ఫైనల్గా దొరికించుకున్నాం. చూడండి, ఇలా ఉంటుంది. లోపలికి నెట్టేసుకోవచ్చు, అంటే చిన్న స్పేస్ హౌసెస్కి ఇవి బాగా పనికి వస్తాయి. ఇలా లోపలికి పెట్టేసుకోవచ్చు, తలుపులు బయటకు రావన్నమాట. అండ్ ఇది మా కిచెన్. ఇది అయితే మేము హైదరాబాద్లో చేయించుకున్నాము. ఫుల్ ఉంటుంది. ఈ సోఫా వేసేదానికి స్పేస్ లేక దీనికి అడ్డం పెట్టేశాను. ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది బాగా. ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది. దేవుడి రూమ్ ఎదురుగా అదనమాట. చూడండి, భలే ఉంది కదా. ఇంకా కిచెన్లో లైట్స్ వేస్తాను. ఇంకా కిచెన్ వ్యూ అంటే కొంచెం అంట్లు ఉంటే అవి కూడా నీట్గా కనపడాలి కదా, అందుకనేసి వాటిని కడిగేశాను అనమాట. ఆల్రెడీ మీరు నా షింక్ చూసేశారు. ఇది కూడా ఒక చిన్న షార్ట్లో అయితే పెట్టున్నాను, బట్ క్లియర్గా పెట్టలేదు. చూడండి, ఇది షింక్ కింద. అండ్ పక్కనే బాస్కెట్స్, ఇవి తిరిగి ఉంటాయి కదా స్పూన్స్, అవన్నమాట. ఇలా 3. అండ్ ఇక్కడ గ్యాస్ పెట్టుకునే దానికి, కానీ గ్యాస్ పెట్టలేదు, బియ్యం అవి పెట్టున్నాము ఇలాగా పైన. అండ్ ఇటు సైడ్ ఎల్ షేప్ వచ్చి కార్నర్ మాత్రం ఇదని పైన ఇలా పెట్టించుకున్నాను. ఆ పైన ఓపెన్ అవుతాయి, కానీ హ్యాండిల్స్ అవి పెట్టుకోలేదు. అంటే ఇది నేను పింట్రెస్ట్లో చూస్తున్నాను, నాకు బాగా నచ్చిందనమాట. అందుకనేసి ఇది కార్నరు ఫుల్ యూలాగా కాకుండా కార్నర్ ఇలాగా మిక్ షేప్ కనిపిస్తుంది కదా, కార్నరు ఇలా ఓపెన్ చేస్తే ఫుల్ మొత్తం లోపల ఉండేలాగా పెట్టించుకున్నాను అనమాట. దీని లోపలే అన్నీ ఉంటాయి, ర్యాక్స్. ఇంకా కొన్ని ర్యాక్స్ రావాల్సింది, మిస్టేక్ జరిగిపోయింది. కింద మాత్రం చాలా పెద్దగా వస్తుంది. సో మేము ఇంట్లో ఉండట్లేదు, ఊరెళ్తున్నాం. అందుకని అన్నీ లోపల సర్దేశాను. బయట ఉండాల్సిన సిలిండర్ కూడా లోపల పెట్టేశాను. అలాగే ఇది ఫుల్ అనమాట, ఫుల్ ప్యాంట్రీ అంటారు కదా, ఆ టైప్లో కావాలి అని. ఫ్యూచర్లో కావాలి అనుకుంటే ప్యాంట్రీ పెట్టేటప్పుడు ఇవి మేము రిమూవ్ చేసుకోవచ్చు. అలా పెట్టించాను. చూడండి, ఇలాగా ఆ ఫుల్ పైన లైటింగ్ వచ్చేలాగా పెట్టుకున్నాను. నాకు లైటింగ్ అంటే చాలా ఇష్టం, అందుకనేసి కింద కూడా ఈ లైటింగ్కే ఎక్కువ కాస్ట్ అయింది, కానీ బాగుంటుంది అని పెట్టించుకున్నాను. అవి ఓపెన్ అవుతాయి, ఆ పైవి కూడా, కానీ కొంచెం కష్టంగా ఓపెన్ చేయాలి. నేను హ్యాండిల్స్ వద్దన్నాను కాబట్టి, అంటే ఈ లుక్ రాదు అనేసి హ్యాండిల్స్ వద్దన్నాను. లైట్ ఇది అయితే మా బెంగళూరులో తెచ్చాడు మా హస్బెండ్. ఇలా ఉంది నా కిచెన్ అయితే. పక్కనే ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకున్నదంతా ఖాళీ వదిలాము. ఇక్కడ మామూలుగా అయితే ఈ మిర్రర్ ఇది కానీ రాకపోయి ఉంటే, అంటే ఈ గ్లాస్ ఫిట్టింగ్, మనము దీనిపైన కూడా ఒక ర్యాక్ పెట్టించుకోవచ్చు. ఇక్కడ వుడ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఇంకొక ర్యాక్ లాగా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. మాకు గ్లాస్ ఫిట్టింగ్ వచ్చేసరికి
ఇలా వచ్చింది. కిచెన్ నేను పెద్దదిగా చేయించుకున్నాను. ఎక్కువ కిచెన్లోనే ఉంటారు లేడీస్, అందుకనేసి నాకు కిచెన్ పెద్దగా కావాలి అనిపించింది. పక్కనే దేవుడి రూమ్ హాల్లోకి వస్తుంది. ఎక్కువ మంది దేవుడి రూమ్ కిచెన్లోకి పెట్టిస్తారు కదా, సో వద్దు, ఎప్పుడైనా పూజలు అవి చేసుకునేటప్పుడు కూడా ఇక్కడగానైతే బాగుంటుంది కూర్చోడానికి అనేసి నేను హాల్లో పెట్టించుకున్నాను. హాల్ పక్కనే సోఫాలు. మా పిల్లలు చూడండి ఎలా చేసేసారో, గట్టిగా 2 years కూడా అవ్వలేదు. అండ్ ఇవి కర్టెన్స్ సింపుల్గా ఉండాలి అనేసి, అంటే ఇది ఎక్కువ పెట్టించేసాను దేవుడి రూమ్కి అండ్ టీవీ యూనిట్ కూడా సింపుల్గా ఉంటుంది కానీ చాలా గ్రాండ్గా ఉండేలాగా టీవీ యూనిట్ అనమాట. అండ్ దాని దగ్గర ఆర్సీ కూడా వస్తుంది. ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ చూసి ఒక దగ్గర పెట్టుకున్నాము. డిఫరెంట్ మోడల్స్ అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టాము. ఈ లైట్స్ అయితే వైజాగ్లో తెచ్చాము. ఇందాక వంట రూమ్లో చూపిన బాస్కెట్స్ కూడా వైజాగ్లో తెచ్చాము. వైజాగ్ కాదు, విజయవాడలో తెచ్చాము. అంటే మేము వేరే వాటి కోసం ఈ టీవీ యూనిట్ ఛానల్స్ కోసమని వెళ్ళాము. ఈ ఛానల్స్ మాకు ఎక్కడ దొరకలేదన్నమాట. వీటి కోసం వెళ్ళాము విజయవాడ, అక్కడైతే అన్నీ దొరుకుతాయి అనేసి. కానీ అక్కడ కూడా మాకు దొరకలేదు. కానీ నేమ్ తెలిసింది, వీటిని ఏదో అంటారనేసి. ఆ తర్వాత మళ్ళీ బెంగళూరులో ఆన్లైన్లో దొరికాయి, అలా తెప్పించుకున్నాము. దీని వెనకాల కూడా లైటింగ్ వచ్చిందనమాట, బ్యాక్గ్రౌండ్ కూడా కటింగ్, అండ్ ఈ డోర్స్ కూడా కటింగ్ వచ్చింది. ఫుల్ క్లోజ్ చేసి కూడా చూపిస్తాను ఉండండి. చూడండి ఇలా వస్తుందన్నమాట. చాలామందికి యూట్యూబ్లో కాదు, పింట్రెస్ట్లో అలాగా ఏమి ఛానల్స్ అనేది అర్థం కావట్లేదు. ఇదిగోండి ఇలా వస్తుంది. ఆల్రెడీ దేవుడి రూమ్ అయితే ఒకసారి పెట్టినాను, డోర్స్ అంత క్లియర్గా పెట్టలేదు అనుకుంటా. ఇలా లోపలికి వెళ్ళిపోతాయి. పూజ చేసుకునేటప్పుడు లోపలికి అనేసుకుంటే పిల్లలు కూర్చోడానికి అడ్డం లేకుండా ఉంటుందనేసి, అడ్డం లేకుండా ఉండాలనే దీన్ని 2 inches పెట్టించుకున్నాను నేను. ఇక్కడ వరకు వస్తుంది మామూలుగా అయితే, కానీ రాను పోను తగులుతూ ఉంటారు అనేసి ఎక్కువ స్పేస్ పెట్టుకున్నాను. అలాగే ఇది దేవుడి రూము, లోపలికి వెళ్ళిద్ది, అందుకనేసి దీన్ని ఇలా ప్లాన్ చేసుకున్నాం సింపుల్గా. ఇక్కడ ఇంకొంచెం ప్లాన్ ఉండే కానీ అప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయింది. సో దీన్ని నిదానంగా చేయించుకోవచ్చు అనేసి, మ్యూరల్స్ అంటారు కదా, పిండితో చేస్తున్నారు, అవి భలే నచ్చాయి నాకు. అందుకని ఈ గోడని ఇలా ప్లెయిన్గా వదిలేశాను. అండ్ ఇక్కడ ఇంకొక కర్టెన్, హాల్లో ఒక్కటి కొంచెం హైలైట్ చేసుకోవాలి అనుకొని ఇది ఒక కర్టెన్ అనమాట, పైకి వెళ్ళిపోయే కర్టెన్స్ ఇలాగా. అండ్ దీనికి ఒక మోడల్ చూసి పెట్టుకొని ఉన్నాము, ఇంకా చేయించలేదు. పెద్ద వీడియో పెట్టేయాలని అన్నీ అడ్డంగా తీస్తున్నాను అనమాట. ఇది ఒక బెడ్రూమ్లో ఇవన్నమాట. ఇదైతే నేను వాళ్ళు ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా పెట్టున్నాను, అంటే వీడియో తీసుకొని ఉన్నాను. ఇంకొకసారి పెడతాను, పైన దానికి మ్యాచ్ అవ్వాలని అలా పెట్టాం. ఇలా సీ వ్యూ కావాలి అనేసి ఇవి 3 doors, జస్ట్ స్లైడ్స్ అనమాట. సో అందుకని చిన్న బెడ్రూమ్ సింపుల్గా ఇంకా ఇంతే అనమాట. సేమ్ హాల్లో ఉన్న లాంటిదే ఇక్కడ కూడా. అండ్ ఈ రూమ్ డోరు ఇంకా ఫుల్ కంప్లీట్ ఇది ఈ రూమ్ డోరు. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ అని వదిలాము, ఇంకా చేపించలేదు. ఇది ఈ రూమ్ అనమాట. అండ్ సేమ్ డోరు ఈ రూమ్కి కూడా. సేమ్ డోరు, సేమ్ ఇవి కూడా నాకు బాగా ఇష్టమై పెట్టించుకున్నాను. మెయిన్ డోర్ది కూడా చూపిస్తాను. ఇవి 3 బాగా నచ్చి తెచ్చుకున్నాను. అందరు ఇంత పెద్ద ఎందుకు అన్నారు, ఏమో నాకు నచ్చాయి తెచ్చుకున్నాను, లుక్ ఎలా ఉంటుందా అనేసి. రీసెంట్ అయితే రూమ్లో లగేజ్ పెట్టున్నాను, మేము ఊరు వెళ్తున్నాము అందుకనేసి. చూడండి ఈ రూమ్ చాలా చిన్నది, అందుకనేసి సింపుల్గా ఇలా చేయించుకున్నాము. పిల్లల రూము. సో ఇక్కడ కూడా వర్క్ వస్తుంది, అక్కడ చెక్క కొట్టున్నాం కదా, అక్కడ కూడా సోఫా టైప్లో ఏదో ఉండాలని ఈ రూమ్లో మళ్ళీ సేమ్ కర్టెన్. అంటే రూమ్ కొంచెం హైలైట్ చేస్తున్నాం కదా ఇక్కడంతా, సో కర్టెన్స్ కొంచెం సింపుల్గా తీసుకోవాలి అనేసి, చాలా చిన్నదైనా కూడా నీట్గా ఉంటుంది. మంచం లోపలికి పెట్టేసాము, పిల్లలు కదా, బాత్రూమ్ డోరు
ఇలా అందంగా ఉంటుంది అనుకొని ఇలా చేయించాము. పైన సన్సైడ్ ఉంటుంది అండ్ ఇలాగా డోర్ బాగుంది కదా. నాకైతే పిల్లల బాత్రూమ్ డోర్ చాలా నచ్చింది. మా డోర్ కూడా బాగుంటుంది. మెయిన్ డోర్ సెట్ అన్నమాట. చూడండి ఇలా వస్తుంది. బాగుంది కదా. మీకు ఎలా అనిపించింది ఆ డోర్? నేనైతే ఆ డోర్స్ చాలా పెద్దవిగా ఉంటుంది అనుకున్నాను, కానీ అది అంటే ముందే వాళ్ళు సైడ్స్ కట్ చేసేసారు చుట్టూరు. అందుకనేసి నేను చెప్పిన డిజైన్ ఫుల్ డోర్కి కావాలి అనుకున్నాను నేను. బట్ అది మిడిల్ వరకే వచ్చింది. కరెంట్ పోయింది. అండ్ గొంతులోకి వచ్చే డోర్ అన్నమాట. ఇవి కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా. అంటే ఇంత పెద్దవి అవసరమా అన్నారు. నాకు నచ్చాయి, అందుకని ఎలా ఉంటుందో తెలియదు బట్ తీసేసుకున్నాను. బయట వ్యూ అన్నమాట. ఇది కూడా మెయిన్ అది మీకు లైటింగ్ కనిపిస్తుంది కదా, అది కూడా చాలా కష్టపడి చేయించుకున్నాము. ఆల్మోస్ట్ 8 months తర్వాత పెట్టాము. ఇది మా ఇల్లు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ.